మీరు ప్రతిరోజు ఆహారం తింటారు, కానీ ఎప్పుడైనా ఒక విషయం ఆలోచించారా? మన శరీరానికి నిజంగా అవసరమైనది ఆహారమా, లేక ఆహారంలో ఉన్న న్యూట్రియంట్సా? చాలామంది బాగా తింటున్నాను కాబట్టి ఆరోగ్యంగా ఉంటాను అని అనుకుంటారు, కానీ అది పూర్తిగా నిజం కాదు. ఎందుకో తెలుసా? ఎందుకంటే మన శరీరం ఫుడ్ని నేరుగా ఉపయోగించదు, ఫుడ్లో ఉండే న్యూట్రియంట్స్ని మాత్రమే ఉపయోగిస్తుంది. ఉదాహరణకి, మీరు ఒక గిన్నె అన్నం తిన్నారని అనుకుందాం. ఆ అన్నాన్ని మన శరీరం అలాగే ఉపయోగించదు. ముందు అది డైజెస్ట్ అవుతుంది, తర్వాత అబ్జార్బ్ అవుతుంది, రక్తం ద్వారా శరీరం అంతా ట్రాన్స్పోర్ట్ అవుతుంది, తర్వాత సెల్స్లో మెటబాలిజం జరుగుతుంది, అవసరమైతే కొంత భాగం స్టోర్ అవుతుంది, చివరిగా అవసరం లేని భాగం ఎక్స్క్రీట్ అవుతుంది. ఈ మొత్తం ప్రయాణాన్నే న్యూట్రిషన్ సైన్స్ అధ్యయనం చేస్తుంది. అందుకే న్యూట్రిషన్ అంటే కేవలం డైట్ కాదు, వెయిట్ లాస్ కాదు, లేదా హెల్తీ ఫుడ్ మాత్రమే కాదు. న్యూట్రిషన్ అంటే ఆహారం మన శరీరంలోకి వెళ్ళిన తర్వాత ప్రతి సెల్ వరకు జరిగే శాస్త్రం. ఇప్పటి నుండి ఆహారాన్ని చూసే విధానాన్ని మార్చండి. ఈ ఫుడ్ హెల్తీయా అని అడగడం బదులు ఈ ఫుడ్లో ఏ న్యూట్రియంట్స్ ఉన్నాయి అని ఆలోచించడం ప్రారంభించండి. అదే న్యూట్రిషన్ సైన్స్లో మొదటి అడుగు. ఇలాగే ఎవిడెన్స్ బేస్డ్ న్యూట్రిషన్ సైన్స్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మన నెక్స్ట్ వీడియోలో ఫుడ్, న్యూట్రియంట్స్, డైట్ మరియు న్యూట్రిషన్ మధ్య అసలు తేడా ఏమిటి అనే ఆసక్తికరమైన టాపిక్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. అంతవరకు జాగ్రత్తగా ఉండండి. మళ్ళీ కలుద్దాం.